అమరావతి నుంచి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. O&M పనులపై ఎమ్మెల్యేలతో పాటు ఇరిగేషన్ అధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, కడా కమిషనర్ రామసుందర్ రెడ్డి, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, నరసింహమూర్తి సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సీఈలు, ఏసీఏలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వందల వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువలు, డ్రైన్లకు గత ప్రభుత్వం కనీస నిర్వహణ కూడా లేకుండా గాలి కుదిలేసిందని మంత్రి మండిపడ్డారు. ఇరిగేషన్ పనులు, నిర్వహణ, మరమ్మతుల కోసం చంద్రబాబు విడుదల చేసిన 344 కోట్ల రూపాయలు సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. తూడు, గుర్రపడెక్క, పూడికతీతు వంటి అత్యవసర పనులకు 10 లక్షల రూపాయలు దాటితే 7 రోజుల్లోనే షార్ట్ టెండర్ల ద్వారా పూర్తి చేయాలని సూచించారు. 10 లక్షల లోపు పనులను సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టాలని మంత్రి సూచించారు. గత ప్రభుత్వ తీరుతో కాలువల్లో తట్ట మట్టిని కూడా తీయలేదని, షట్టర్లు, గేట్లకు గ్రీజ్ కూడా వేయలేదని ఆరోపించారు. ఆ తప్పిదాలను సవరిస్తూ రాష్ట్ర ఇరిగేషన్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. 2025 ఖరీఫ్ ప్రారంభానికి ముందు మే నెలలోగా ఈ నిర్వహణ, మరమ్మతు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పనుల తుది దశకు చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు నిరంతర పర్యవేక్షణ చేయాలన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.